హాయ్ వీక్షకులారా, మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే రవి గంజాం ఛానల్లో గంట ఉంది కదా, అది కొట్టండి. సుష్మిత వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో షాపింగ్కి వెళ్ళిందా? అయితే నేను కూడా రేపు షాపింగ్కి వెళ్ళాల్సిందే. బా ఏమి దోమరా స్వామి. హలో బేబీ. హలో, ఎక్కడున్నావు? నేనా మలేషియాలో మసాజ్ చేసుకుంటున్నానే. ఇంకా అడుగుతా, రాత్రి అయితే ఇంట్లోనే కదా. అయితే రేపు మనం మార్నింగ్ 10 కంతా షాపింగ్కి వెళ్తున్నాం. షాపింగా? నువ్వు రావు కదా, నాకు తెలుసు నువ్వు రావని. అంతే, నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది, ఇష్టం చెదిరిపోయింది, మనసు మారిపోయింది. నేను నీకు బోర్ కొట్టేశాను కదూ. చీ అలాంటిదేం లేదే. అయితే రేపు మార్నింగ్ 10 కంతా రాకపో, నేనేంటో చూపిస్తా. షూర్, ఖచ్చితంగా వచ్చేస్తాను. గుర్తుందిగా, ఎగ్జాక్ట్ 10 కంతా రెడీగా ఉంటా. రా. నువ్వు చూడు, 10కి 10 నిమిషాలు ముందే వచ్చేస్తా. బాయ్. వామ్మో, రేపు కానీ 10కి రాకపోతే నన్ను ఖచ్చితంగా చంపేస్తుంది. పోయి పడుకుందాం. టైం 10:05 అయింది. మంచి ఫైర్ మీద ఉందేమో. హలో. ఓ ఎత్తలేదా? కట్ చేసిందే. మళ్ళీ ఎవరు? హలో హలో, ఇదేంటి మళ్ళీ కట్ చేసింది? ఇంకోసారి చేద్దాం. హలో. హలో, బయట నాను. 10:05. అసలు ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తున్నావు? 10కి రమ్మంటే 10:05కి వస్తావా? ఇంతవరకు ఏం చేస్తున్నావు? అసలు టైం సెన్స్ ఉందా? కామన్ సెన్స్ ఉందా? నువ్వు చేసేదే న్యూ సెన్స్. అసలు నీతో రావడమే నా సెన్స్. ఇదంతా నా ఇన్నో సెన్స్. అన్ని సెన్స్లే ఉంటే నిన్నెందుకు లవ్ చేస్తా? నేను రెడీ నీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? ప్లీజ్, బయట ఉన్నాను. అక్కడే ఉండి వస్తున్నా. అమ్మో, వెళ్ళకపోతే చచ్చిపోతాడేమో. వెళ్దాం. రెడీ అయిపోయానండి, ఇంకా రాలేదేంటి? బుర్ర వేడెక్కుతాను, దమ్మేయాలి. 15 నిమిషాలు అయిపోయింది. అబ్బా, సరే అన్న. అబ్బా, అర్జెంటు. ఈ అమ్మాయిలతో షాపింగ్ అంటే నరకానికి వెళ్ళినట్టే. ఇంకా 1 అవర్ అయిందే. వస్తుందా రాదా? ఏంటి ఆల్రెడీ రెడీ అని చెప్పి 1 అవర్ తర్వాత వచ్చావు? అరుస్తున్నావేంటి? అంతేలే, ఒకప్పుడు గంటలు వెయిట్ చేసేవాడివి, ఇప్పుడు 1 గంట కూడా వెయిట్ చేయలేకపోతున్నావు. నీ పేషెన్స్ టెస్ట్ చేయడానికి కావాలని 1 అవర్ లేట్గా వచ్చాను. ఇంకా నయం, పేషెన్స్ టెస్ట్ అని చెప్పి పేషెంట్ అయినాక రాలేదు. సర్లే, ఎక్కువ. ఆ ఫేస్ ఏంటి చిరాకు పెట్టావు? నీకు ఇష్టం లేకపోతే చెప్పి వెళ్ళిపోతాను. వెళ్ళిపోనా? లేదు, ఎక్కువ. స్టార్ట్ చేయి. వెళ్తున్నా. అన్నిటికీ తొందర. ఏదో మెసేజ్ వచ్చింది. అమ్మో, ఎంత పెద్ద షాపు. ఎవరబ్బా? ఇక్కడ చాలా కాస్ట్లీ కదా. ఆఫీస్ లేట్ అవుతుంది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. వావ్, సూపర్. దీనికి ఎలా అర్థమైందే? అయ్యో, ఎన్ని డ్రెస్లు, ఎన్ని వెరైటీలు, అన్నీ నాకే. 30% ఆఫ్. ఇక్కడ షాపింగ్ చేద్దాం పదా. అవే బాగున్నాయి. ఆ మిడిల్ డ్రెస్ ఏదో బాగున్నట్టుంది. నాకు తెలిసి నువ్వు వాడికి వెళ్తావని. ఆఫర్లు ఉండే కాడ ఎందుకు షాపింగ్ చేస్తావు? నాకు తెలిసి ఈ అమ్మాయిల మనస్తత్వం ఆడవాళ్ళు బట్టలు షాప్ పెట్టుకున్న వాళ్ళు తప్ప ఎవ్వరికి అర్థం కాదు. ఇది ఎలా ఉంది? సూపర్. ఇది ఇంకా బాగుంది. ఈ 2 బాలా. ఇది బాగుంది. మరి నన్ను ఎందుకు రావడం? ఎవడో చెప్తే ఇలా అమ్మాయి సెలక్షన్ కంటే పోలీస్ సెలక్షన్ ఈజీ అని. నిజమే. ఇంకా ఏమన్నా ఇక్కడ? ఇదేంటి? ఇది ఎలా ఉంది? ఎవరికి? మీ అక్క కూతురికే బాగుందే. చీ, నాకే. తీసుకో, మీ అక్క కూతురు కూడా ఖర్చులు మిగులుతాయి.
నా ఓపిక చచ్చిపోతుంది. మా బాస్కి ఫోన్ చేద్దాం. హలో సార్. ఏమా ప్రశాంత్? అది ఒక హాఫ్ డే లీవ్ కావాలి సార్. అవునా, ఎందుకు? అంటే గర్ల్ ఫ్రెండ్తో షాపింగ్కి వచ్చాను సార్. షాపింగ్ కా? హాఫ్ డే ఎందుకు? వన్ డే తీసుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా బాస్కి నేంటి అంత ప్రేమో. ఎందుకనమాట. వామ్మో, దీన్ని చూడమంటే రోజంతా చూస్తానే ఉంటుంది. అంత లోపల మనమే సెలెక్ట్ చేసేద్దాం. ఏమున్నాయి ఇక్కడ? ఈ డ్రెస్ ఎలా ఉంది? ఇది వర్క్ మరీ ఎక్కువ ఉంది. ఇంకేమున్నాయి? పోనీ ఇది? ఈ కలర్కి నా కలర్ మరీ డల్ అవుతుంది. నువ్వు పెద్దమ్మా నా కలర్ ఉన్నావు మరి. ఇంకేమన్నా ఐటమ్స్? పోనీ ఈ పచ్చ కలరు? ఇది నాకు డామినేటింగ్ గా ఉంది. అబ్బో, ఇది కూడా లేదా? ఈ ఐటమ్ ఖచ్చితంగా తీసుకుంటుంది. పోనీ ఈ పింక్? నేను వేసుకొచ్చింది కూడా పింకేగా, మరి పింక్ తీస్తావేంటి? ఓ అవును కదా. ఇది ఓకే. ఇది అంత బాలా. రెండు ఇది ఓకే. ఏంటి రేట్లు? వామ్మో, ఇంకానా? ఎల్లో ఇది బాగుంది. 3. ఏంటి ఈ బట్టలు ఇంత వరకు ఉన్నాయి? అమ్మా, నీ కూడా తీసుకుంటున్నావా? మీ ఇంట్లో వాళ్ళకి కూడా తీసుకుంటున్నావా? వామ్మో, ఇంక చాలే ఇంత రోజు షాపింగ్. దేవుడా, ఇదెంత అండి? ఈ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది ఇది చూసాను. రా వస్తున్నా. ఇంకా షాపింగ్ ఉందా? చచ్చిపెడుతున్నానే. ఇంక చాలే బాబు. ఇది తీసుకో. తీసుకొచ్చి ఇక్కడ వేసి. అమ్మయ్యా, పోన్లే. ఇన్ని గంటల షాపింగ్కి ఈ బట్టలు కొంటున్నాం. చీచీ, ఇదొక్కటే. సర్లేపా, అదన్నా బిల్లింగ్ చేసుకుందాం. అప్పుడే బిల్ అంటావేంటి? పక్కన షాపులు ఇంకా బాగుంటాయేమో, అక్కడికి వెళ్ళి చూద్దాం పదా. అమ్మాయిలతో షాపింగ్ హానికరం. యాక్షన్. ఎప్పుడు వెళ్ళాల్సింది? సుష్మిత బాయ్ ఫ్రెండ్ షాపింగ్ వెళ్ళిందా? ఇది నేను కూడా రేపు షాపింగ్ వెళ్ళింది. అయ్యో, సుష్మిత బాయ్ ఫ్రెండ్ షాపింగ్ వెళ్ళిందా? అయితే నేను రేపు కూడా నేను కూడా రేపు వెళ్ళాల్సిందే. అయ్యో, ఓకే ఓకే.